రైతు రుణమాఫీపై నజర్ పెట్టింది సర్కార్. ఒకేసారి 2 లక్షల రుణాల మాఫీపై దృష్టి పెట్టింది. ఇందుకోసం రైతుల నుంచి అప్పుల వివరాలు సేకరించే పనిలో ఉంది. పూర్తి వివరాలు రాగానే రుణాల మాఫీ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. అయితే ఎప్పటి వరకు కటాఫ్ తీసుకుంటారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినట్లు ఎన్నికల పోలింగ్ తేదీ వరకు తీసుకుంటారా లేక పాత తేదీనే కంటిన్యూ చేస్తారనే దానిపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు రైతు సంఘాల నేతలు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, రైతు రుణమాఫీపై సర్కార్ ఫోకస్ చేసేది బాగా రైతుల అప్పుల వివరాలు సేకరించే పనిలో ప్రభుత్వం ఉద్దడిగా తెలుస్తా ఉంది. పూర్తి సమాచారం రాగానే అంటే రైతులకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా సేకరిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి రావాలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కూడా ధరణి కమిటీ సభ్యుడు కోఆర్ రెడ్డి కూడా తెలిపారు. అయితే ఇటు నిన్న పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డితో పాటు మరికొంతమంది కూడా ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. అయితే అక్రమంగా భూములు పొందిన అధికారులపై మొదట చర్యలు జరిపిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం కోరారు. అయితే ఇందులో ఇటు రైతు రుణమాఫీ కూడా ఇటు కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో కూడా చెప్పడం జరిగింది. 2 లక్షల వరకు కూడా రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని కూడా స్పష్టం చేసింది. ఎందుకంటే మనం చూసాం ఇప్పటికే గత ప్రభుత్వం బీఆర్ఎస్ కూడా 1 లక్ష రుణమాఫీ చేస్తానది కానీ ఎక్కడ కూడా రుణమాఫీ కూడా కాలేదు. దాదాపు 50,000 వరకే బీఆర్ఎస్ ఉన్నప్పుడు రుణమాఫీ చేసేది. కానీ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే తాము ఏకకాలంలోనే 2 లక్షల రుణమాఫీ చేస్తామని కూడా కాంగ్రెస్ స్పష్టం చేసేది. కాబట్టి తన మేనిఫెస్టోలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క నిర్ణయంపై కూడా కసరత్తు ముమ్మరం చేసేది చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే త్వరలోనే రైతులకు సంబంధించిన వివరాలన్నీ కూడా సేకరించి ఇటు రైతు అప్పుల వివరాలు సేకరించే పనిలో ప్రభుత్వ ఉద్యోగాలు కూడా సమాచారం అందుతుంది. అయితే దీనిపై మరి కటాఫ్ ఏ సంవత్సరం నిర్ణయిస్తారనేపై కూడా ఇంకా చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వం అయితే లాస్ట్ అకాడమిక్ ఇయర్ వరకు కూడా తీసుకుంటారని కూడా చెప్పారు. కానీ ఈసారి మరి ఎన్నికల తేదీ వరకు తీసుకుంటారా లేకపోతే అంతకు ముందు ఇయర్ నుంచి తీసుకుంటారపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. కాబట్టి దీనిపై సాధ్యసాయాలపై కూడా నిర్ణయం తీసుకునే అధికారం అంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పాడు ఇటు రైతు రుణ మాఫీకి సంబంధించి కూడా ఒక ప్లాన్ చేస్తున్నామని కూడా. ఎందుకంటే ఒకసారి డైరెక్ట్ గా రైతు రుణమాఫీ నిర్ణయం తీసుకున్న తర్వాత రైతులకు ఏకకాలంలో 2 లక్షల వరకు కూడా రుణమాఫీ చేసి అవన్నీ కూడా బ్యాంకర్స్ తో మేము అటాచ్ అవుతాము, రైతులు రుణ వ్యక్తులు చేస్తాము, తర్వాత బ్యాంకర్స్ ప్రభుత్వమే ఆ అప్పులు కూడా విడుదల వారీగా చెల్లిస్తుందని కూడా మొన్న చిట్చాట్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయాలి. కాబట్టి ఈ నిర్ణయాలపై కూడా త్వరలోనే బ్యాంకర్స్ తో మీట్ అయి దీనిపై కూడా తొలి నిర్ణయం తీసుకుంటామని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మరి చూడాలి దీనిపై త్వరలోనే విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి, ఎలా రుణమాఫీ చేపడతారు, మరి ఏకకాలంలోనే రైతుల రుణమాఫీ విముక్తులు చేసి తర్వాత బ్యాంకర్స్ ప్రభుత్వం మధ్యనే రుణమాఫీకి సంబంధించి నిధులకు సంబంధించి కూడా విడుదల వారిగా విడుదల చేస్తారు కూడా చెప్పారు. కాబట్టి దీనిపై కూడా మరి ఇక విధి విధానాలు రూపొందించాల్సిన అవసరం అయితే ఉంది. మరి కటాఫ్ ఏ సంవత్సరం తీసుకుంటారు, ఎప్పటి వరకు రైతులు తీసుకున్నటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో అప్పులకు సంబంధించి ఏ సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకున్నపై కూడా క్లారిటీ రావాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇక మరోవైపు చూస్తున్నా మనం ఇటు మెయిన్ గా ఇటు ఐపీఎస్ సంబంధించిన అధికారులు అంటే ఐఏఎస్ సంబంధించిన అధికారులు అక్రమంగా భూములు పొందిన అధికారులపై కూడా విచారణ జరిపించాలని కూడా ఆ ప్రభుత్వాన్ని కూడా కోరారు ఈ కాంగ్రెస్ సంబంధించిన నేతలు. అయితే ధాన్యాకు మద్దతు ధర కంటే తక్కువ వచ్చినప్పుడు బోనస్ ఆయోజనిస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ ప్రస్తుతం మద్దతు ధర 2,060 ఉండడంతో కొనుగోలు కేంద్రాలు కూడా 2,600 కూడా ఇస్తున్నారు. కాబట్టి అందుకే బోనస్ గురించి ప్రస్తావించలేదు కూడా జగ్గారెడ్డి నిన్న. ఇది రుణమాఫీ విడతల వారికి ఇస్తారా లేక ఒకేసారి ఇస్తారా అంటే, ఎందుకంటే గత ప్రభుత్వం విడతల వారికి ఇచ్చింది కదా. గత ప్రభుత్వం విడుదల వారికి ఇచ్చింది. ఫస్ట్ 20,000 తీసుకునే వారికి రుణమాఫీ అయింది, తర్వాత 50,000, 70,000 అప్పటి వరకే చేసేది. కానీ ఈసారి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కొత్త విధానాల్లో మాత్రం ముందుకు పోతుందని చెప్పుకోవచ్చు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం మొన్న సీఎం రేవంత్ రెడ్డి ఒక చిట్చాట్ లో స్పష్టం చేశారు, ఒకేసారి రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేసి బ్యాంకర్స్ తోనే మేము అటాచ్ అయిపోయి విడుదల వారీగా బ్యాంకర్స్ కి మేము ఆ రుణ సంబంధించిన అమౌంట్ అంతా కూడా వాళ్ళకు వేస్తామని చెప్పారు. కాబట్టి ఒకేసారి రుణమాఫీ చేసేది కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేస్తుంది. ఎందుకంటే అంటే వీళ్ళకి దీనికి సంబంధించి కూడా గైడ్ లైన్స్ కూడా త్వరలో రూపొందించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఒకేసారి రుణమాఫీ చేస్తే మాత్రం ఇటు రైతులందరూ కూడా రిలీఫ్ ఉంటుంది. ఎందుకంటే మనం చూసాం ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు చాలా మంది రైతు రుణమాఫీ అవుతుందని కొంతమంది బిత్తులు కూడా కట్టలేని పరిస్థితి. కాబట్టి ఈ నేపథ్యంలో మరి అసలు బిత్తి కూడా యాడ్ చేస్తారు
క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే చాలా వరకు కొంతమందికి అయితే ఎట్లాగో ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి రుణమాఫీ జరుగుతుందని కూడా చాలా మంది కూడా భావిస్తారు. ఈ నేపథ్యంలో కొంతమంది మిత్రులు కూడా కట్టలేని పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలో చాలా మంది కూడా ఇప్పటికే ఆతృతగా ఎదురు చూస్తారు. ఇక్కడ ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్లు దాటింది కాబట్టి ఈ నేపథ్యంలో ఇక రుణమాఫీ ఎప్పుడు చేస్తారంటే కూడా రైతులంతా కూడా ఆతృతగా ఎదురు చూస్తారు. కాబట్టి త్వరలోనే దీనిపై పూర్తిగా రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఈ యొక్క రైతు రుణమాఫీ అనేది కూడా 2 లక్షల వరకు కూడా ఏకకాలంలో చేసి తర్వాత బ్యాంకర్స్ తో టైఅప్ అయి రాష్ట్ర ప్రభుత్వమే ఆ బ్యాంకర్స్ కి విడతల వారిగా అమౌంట్ ఇచ్చేది కూడా సాధ్యాసాధ్యాలపై కూడా త్వరలోనే బ్యాంకర్స్ తో సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ ఏర్పాటు చేసి దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. సందీప్, సతీష్, అంటే కట్ ఆఫ్ డేట్ ఎప్పటి వరకు తీసుకుంటారు? అంటే ప్రభుత్వం ఏర్పడకనా లేకుంటే ఏర్పడక ముందా? ఎస్ సార్, సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన ప్రకారం లాస్ట్ ఇయర్ ప్రామాణికంగా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఎలక్షన్ కి ముందు జరిగిన అప్రూవ్ మాత్రం, అంటే ఎలక్షన్ జరగకంటే ముందు ఒక 6 నెలలు కట్ ఆఫ్ గా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి దీనిపై ఇక విధి విధానాలు రూపొందించాల్సిన అవసరం ఉంది. మరి దీనిపై ప్రభుత్వంగా ఒక నిర్ణయానికి రావాలి. ఎందుకంటే దీనిపై ఇప్పటివరకు అయితే రైతు రుణమాఫీపై కసరత్తు అయితే ముమ్మరించేసింది. ప్రజెంట్ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల అప్పుల వివరాలు సేకరించే పనిలో ప్రభుత్వం ఉంది కాబట్టి పూర్తి సమాచారం రాగానే ఒక కార్యరూపం తీసుకురావాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి దీనిపై విధి విధానాలు త్వరలోనే బయటకు వస్తాయి. ఎందుకంటే ఇప్పటికే 2 గ్యారెంట్లు అమలు జరిగిపోయింది. మరో 2కు ఇటు అసెంబ్లీలో కూడా తీర్మానం ఆమోదం కూడా వేశారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు రైతు భరోసా కింద ఇటు రైతు రుణమాఫీ కానీ రైతు బంధుకు సంబంధించి కూడా నిర్ణయం కూడా తీసుకుంటున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు రైతు రుణమాఫీకి సంబంధించి కూడా త్వరలోనే విధి విధానాలు రూపొందించి ఏకకాలంలో రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసేది కూడా కసరత్తు గురించి చెప్పుకోవచ్చు. సతీష్, అంటే రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు, బ్యాంకర్లకు మేము ఈఎంఐ కట్టుకుంటామన్నారు, అయితే రైతులకు ఒకేసారి చెల్లిస్తామన్నారు కదా, అంటే మరి బ్యాంకులకు ఎలా చెల్లిస్తారు? ఎస్, అది కూడా త్వరలో బ్యాంకర్స్ తో నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ దానిపై ఒక విధి విధానాలు సీఎం రేవంత్ రెడ్డి ఖరారు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మొన్న చిట్చాట్లు కూడా అదే చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు రుణమాఫీ అనేది కూడా చాలా పెద్ద అమౌంట్ కాబట్టి దీనికి సంబంధించి కూడా ఏకకాలంలో రైతులు రుణమాఫీ చేసిన తర్వాత, అంటే 2 లక్షల వరకు కూడా రుణమాఫీ చేసిన తర్వాత బ్యాంకర్స్ తో మేము అటాచ్ అవుతాం, ఈఎంఐ రూపంలో దాని బ్యాంకర్స్ కి మేమే కడతామని కూడా స్పష్టం చేశారు. కాబట్టి దీనిపై మరి ఏ రకంగా ముందుకెళ్తారన్నప్పుడు కూడా, ఎందుకంటే బ్యాంకర్ల అభిప్రాయం కూడా తీసుకోవాలి. మరి దీనికి బ్యాంకర్లు ముందుకొస్తారా లేదా అనిపై కూడా. కాబట్టి దీనిపై మరి సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టుగానే మరి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తారా, లేకపోతే పాత గౌడ్ ప్రకారమే విడతల వారిగా ఈ యొక్క రుణమాఫీ అమలు చేస్తారపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి త్వరలోనే, అంటే ఈ నెలలోనే బ్యాంకర్స్ తో సీఎం రేవంత్ రెడ్డి మీటే అవకాశం ఉంది. ఉన్న తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అసలుకి ఎంతమంది రైతులు రుణం తీసుకుంటారు, దానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించిన తర్వాత దీనిపై ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి ప్రజెంట్ అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం పూర్తిగా 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేసి దానికి సంబంధించిన పత్రాలు కూడా ఇచ్చిన తర్వాత బ్యాంకర్స్ తో వీళ్ళు టైఅప్ అవుతారు. ప్రభుత్వం టైఅప్ అయి ఈఎంఐ రూపంలో వాళ్ళకి విడతల వారిగా డబ్బులు చెల్లించేది కూడా ఒక ఒప్పందం తీసుకునేది కూడా సీఎం రేవంత్ రెడ్డి దాని విధానాలపై కూడా సాధ్యతలపై ఇప్పటికే చూస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో త్వరలోనే దీనిపై ఒక విధి విధానాలు రూపొందించే అవకాశం కనిపిస్తుంది. సందీప్, థ్యాంక్ యూ సతీష్.